కథ పేరు ఒక మంచి పని జీవితం మార్చింది. ఒక ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్దగా డబ్బు లేదు కాని మనసు పెద్దది. ఒకరోజు స్కూల్కి వెళ్తున్న చిన్న పిల్లాడు రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అర్జున్ దగ్గరకు వెళ్లి అడిగాడు, ఏమైంది బంగారం? పిల్లాడు అన్నాడు, నా చెప్పు పాడైపోయింది. స్కూల్కి లేట్ అవుతోంది. నాన్నమ్మకి డబ్బులు లేవు. అర్జున్ దగ్గర మొత్తం 120 మాత్రమే ఉంది, అది అతని రోజు భోజనానికి. కాని పిల్లాడు ఏడుస్తూ ఉండటం చూసి ఆ డబ్బుతో చిన్న ఒక చెప్పులు కొనిచ్చాడు. పిల్లాడు నవ్వుతూ ఇలా అన్నాడు, అన్నా, మీరు పెద్ద మనిషివైపోతారు ఒకరోజు. మీరు చేసిన మంచి నేను మర్చిపోను. అర్జున్ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అతనికి తెలియదు, చిన్న సహాయం ఒక పెద్ద రీతిలో తిరిగి వస్తుందని. 10 ఏళ్ల తర్వాత అర్జున్ ఒక ఇంటర్వ్యూకు వెళ్తాడు. సంస్థ యొక్క మేనేజర్ వచ్చి అర్జున్కి చెబుతాడు, సర్, నన్ను గుర్తున్నారా? చిన్నప్పుడు చెప్పుకొన్నిచ్చిన అర్జున్ అన్న మీరు కాదా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. మేనేజర్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు, ఒకరోజు మీరు చేసిన చిన్న సహాయం నా జీవితమే మార్చింది. నేను చదువుకున్నాను, ఎదిగాను. ఇప్పుడే నేను మీకు జాబ్ ఆఫర్ ఇస్తున్నాను. అర్జున్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అతను గ్రహించాడు, మంచి మనసుతో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు. మోరల్ పాఠం: మనసుతో చేసిన మంచి పని ఎప్పుడో ఒకరోజు మనకే తిరిగి వస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు చూసే చూపు మారితే జీవితం మారిపోతుంది. శంకరయ్య అనే పెద్ద మనిషి ప్రతిరోజూ తన దుకాణం ముందు కూర్చుని ఉండేవాడు. అతను కొంచెం కోపిష్టి, ఎవరికీ నవ్వడు, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడడు. గ్రామం వాళ్ళు అతన్ని ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని అనుకునేవారు. ఒకరోజు స్కూల్కి వెళ్తున్న చిన్న అమ్మాయి అనన్య శంకరయ్య దుకాణం ముందు ఆగింది. ఆమె చేతిలో తానే తయారు చేసిన పేపర్ పువ్వు ఉంది. తాతయ్య, ఇది మీకోసం అని ఆమె చిరునవ్వుతో ఇచ్చింది. శంకరయ్య ఆశ్చర్యపోయాడు. నాకు ఎందుకమ్మా ఇది ఇస్తున్నావు అని అడిగాడు. అనన్య చిన్నగా చెప్పింది, ఎందుకంటే మీరు ఒంటరిగా కూర్చుని ఉంటారు. నాకు మీరు బాధగా కనిపిస్తారు. ఆ మాట శంకరయ్య హృదయాన్ని తాకింది. అతని కళ్లలో మొదటిసారి ఆనందభాష్పాలు సందడిచేశాయి. ఎప్పుడూ తన గురించి ఎవరో ఇలా శ్రద్ధగా మాట్లాడడం అతనికి కొత్త అనుభూతి. ఆ రోజు తర్వాత శంకరయ్య పూర్తిగా మారిపోయాడు. దుకాణం ముందు కూర్చునే ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. పేదవాళ్లకు చిన్న సహాయం చేయడం, పిల్లలకు చాక్లెట్ ఇచ్చే అలవాటు కూడా వచ్చేసింది. గుడిసెలో ఉండే ఒక వృద్ధురాలు ఇలా చెప్పింది, శంకరయ్య గారు, మీలో ఉన్న మంచితనాన్ని బయటికి తీయడానికి ఒక చిన్న అమ్మాయి నవ్వే సరిపోయింది. శంకరయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, మనుషుల్లో మంచితనం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని చూడడానికి మన చూపే మారాలి. మోరల్ పాఠం: మనుషుల్ని మంచి కోణంలో చూసే కళ్ళే జీవితాన్ని అందంగా మారుస్తాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.